హాయ్ అండి, వెల్కమ్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండే సోయాబీన్స్ తోటి సోయాబీన్ మసాలా కర్రీ చేయబోతున్నామండి. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోకి, చపాతీలోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. అలాగే ముందుగా ఒక కప్పు సోయాబీన్స్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టిన సోయాబీన్స్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని 7-8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులో అసలు పలుకు అనేది లేకుండా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత మెత్తగా కుక్ అయినాయో. ఎలా కుక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో 8 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, 2 టమాటాలు తీసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, సాల్ట్, అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అన్నీ వేసుకుని మసాలాలు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న సోయాబీన్స్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇవి ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉడకక్కర్లేదండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. అలా ఉడికిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. వాటర్ అన్నీ అయిపోయి కూర దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. కూర దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుంటే సోయాబీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.